ప్రభునందు ప్రియులారా, ఇదే వాటి యొక్క జ్ఞానం. ఇదే వాటి యొక్క జ్ఞానము. అందుకనే కొత్త నిబంధన వాక్య భాగాన్ని మనం చదివాం. యేసు నేనే మార్గము, సత్యము, జీవము. క్రమమైనటువంటి జీవితము, క్రమమైనటువంటి ప్రయాణం మనిషి చేయవలసి ఉంది. అది ఖచ్చితంగా చేయవలసి ఉంది. వయసు ఉందనో, బలం ఉందనో, అందు ఉందనో, అధికారం ఉందనో, డబ్బు ఉందనో విచ్చలవిడిగా ప్రయాణం చేయకూడదు. ఖచ్చితంగా చేయకూడదు. సరి అయినటువంటి క్రమాన్ని బట్టే, సరి అయినటువంటి మార్గాన్ని బట్టే వారు అనగా మనుషులు ప్రయాణము చేయాలి. మరి సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎట్లా ఉండాలి? బల్లా తీసుకునే సమయంలో మీరందరూ గజిబిజిగా కూర్చోరు, ఎట్లా పడితే అట్లా కూర్చోరు. సరి అయిన క్రమంలో పంక్తులు తీరి వరుసగా కూర్చుంటారు. అప్పుడు పరిశుద్ధ బల్లను తీసుకొచ్చే వారికి చాలా సులువుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దాన్ని తీసుకోగలరు. ఏ ఒక్కరూ మిస్ అవ్వడానికి అవకాశము మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుని యొక్క క్రమమైనటువంటి జీవితం మనము ఖచ్చితంగా జీవించి ఉండాలి. రాజు లేకపోయినా, నాయకుడు లేకపోయినా మిడతలు ఒక క్రమమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. మరి మనుషులముగా, విశ్వాసులముగా మనము క్రమమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ ఉన్నామా లేదా మరొక్కసారి ఆలోచన చేసుకుందాం. ఒకవేళ క్రమమైన ప్రయాణం లేకపోతే, ఒకవేళ క్రమమైనటువంటి ప్రయాణం చేస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తాడు. అలాగే రెండవ చిన్న జీవి మనం చూడగా, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఉండను. ప్రభునందు ప్రియులారా, ఇంకొకసారి దాన్ని చదువుతారా? బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అది ఎండును. బల్లి నుండి అసలు ఏం నేర్చుకోవాలి? బల్లి కలిగి ఉండే జీవితం జ్ఞానాన్ని వివరిస్తూ ఉందా అంటే అవును, ఖచ్చితంగా వివరిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఇదొక హాస్యంతో కూడిన వెక్కిరింపు. మనుషుల జీవితాలను చూస్తూ నవ్వుతూ మనుషులను వెక్కిరించేటువంటి ఒక చిన్న సామెతగా ఇది కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, బల్లి అది మన అందరిలో ఉంటుంది, చర్చిలో కూడా ఉంటుంది, ఏ చోటైనా అది ఉంటుంది. ఇంకా అది ఉండే నివాసాలు రాజుల గృహాలలో కూడా బల్లి ఉంటుంది. ప్రతి చోట ఆ బల్లి ఉంటుంది. అయితే మరి మనుష్యుడి సంగతి ఏంది? అదే ఇక్కడ గొప్ప జ్ఞానంగా కనబడుతుంది. బల్లిని నీవు చేతితో పట్టుకొనగలవు, ఆయనను రాజుల గృహములో అది వండను. ఇదొక గొప్ప ఆశ. రాజ్యములో, రాజ్యాధికారంలో ఉన్న ప్రతి సామాన్య మనుషుడు, ప్రతి మనుషుడు రాజుతో ఉండాలని, ఆ భోగాలు అనుభవించాలని ప్రతి మనుషుడు అనుకుంటాడు. కానీ ఏ మనుషుడు కూడా రాజు గృహంలో ఉండడు, వారి నివాసము చెయ్యరు. ప్రభునందు ప్రియులారా, ఇదే మనిషి యొక్క డిజైర్స్, కోరికలకు, ఆశలకు తగినటువంటి సామెత ఇది. అది కావాలి, ఇది కావాలి, అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఈ మొత్తం నాకే కావాలి, గొప్ప సమృద్ధి కావాలి, సంతానం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఆస్తి కావాలి, సంపదలు కావాలి, గౌరవం కావాలి, అధికారాలు కావాలి. వీటన్నిటికీ మనిషి గొప్ప కోరికలు కలిగి ఉంటాడు, చాలా ఆశలు కలిగి ఉంటాడు. కానీ వాటిలో ఏది కూడా నీకు సాధ్యం కాదు, అవి నీ వల్ల కావు. ఎందుకు అంటే ప్రభునందు ప్రియులారా, ఇదిగో నువ్వు ఆశపడుతున్నావు కానీ వాటి కొరకు కష్టము చేయటం లేదు. అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆశపడేటువంటి జీవితం కాదు, కోరికలు కలిగి ఉండే జీవితాలు కాదు, ఉన్న స్థితిలో బతకటం నేర్చుకోవటమే బల్లి చూపించే జ్ఞానం. ప్రభునందు ప్రియులారా, ఈనాడు కోరికలు ఎక్కువ ఊరుకుని అంటే విశ్వాసులకి కోరికలు ఎక్కువ.
మిగతా వాళ్ళకి లేవు. వాళ్ళు దర్జాగా బతుకుతున్నారు, వాళ్ళు మంచిగానే జీవనాన్ని కొనసాగిస్తారు, పని చేసుకుంటారు, కుటుంబాన్ని పోషించుకుంటారు, ఒక క్రమమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తారు. మరి దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వస్థత కావాలా, ఉద్యోగం కావాలా, ఆరోగ్యం కావాలి, అది కావాలి, ఇది కావాలి, అప్పుడు పోవాలి, ప్రతి ఒక్కటి. ఈ మధ్య కొన్ని మినిస్ట్రీస్ ఇవన్నీ కూడా ఆశ కలిగిన విశ్వాసుల్నే తయారు చేస్తున్నారు తప్ప విశ్వాసుల్ని వారు తయారు చేయటం లేదు. అది అక్కడికి వెళ్తే అది వస్తుంది, ఈడకి వెళ్తే సంతానం వస్తుంది, అక్కడికి వెళ్తే ప్రవచనాలు వస్తాయి, ఆడకపోతే ఆత్మచేత నింపబడతాం, ఆయన చేయి పెడితే ఏదైనా జరుగుద్దంట. ఆశ కోరికలతో విశ్వాస దేవుని నమ్ముతున్నాడు తప్ప ఉన్న స్థితిని బట్టి ఎవరు నమ్మటం లేదు. ప్రభునందు ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథంలో ధనాన్ని భోగాలను కాదన్న వారు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనం మనం చూడగా, ఎలీషా యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకున్నాను అని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బతిమాలిడను, అతడు ఒప్పక పోయాను. నయమాని ఎంతో ఇస్తా అన్నాడు, కానీ ఎలీషా ప్రవక్త వద్దు, యవన సన్నిధిని నేను నిలబడ్డాను, ఆ యెహోవా జీవము తోడు నేను అసలు తీసుకోను, నాకొద్దు. మరి ఇంకా ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము కూడా అదే రీతిగా కనబడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆదికాండము 14వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చూడగా, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడును యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నాను. కొల్ల సొమ్ము కాదని వారెవరు? యుద్ధము చేసి తీసుకున్నటువంటి సొమ్మును కాదనే వారెవరంటే ఇదిగో అబ్రహామే. నాకొద్దు, ఇదిగో మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వే తీసుకొని సొదొమ రాజు అంటే నాకు వద్దు. మరి విశ్వాసులలో ఉన్నారంటే వారు కూడా ఉన్నారు. షూనేమి పట్టణానికి చెందిన ఘనురాలైనటువంటి స్త్రీ. ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునగా, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం మనం చూడగా, అతడు నువ్వు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నేను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా, వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురము ఉన్నానను. గనురాలైనటువంటి స్త్రీ, షూనేము పట్టణంలో ఉన్న స్త్రీ. సంఘపాస్టమ్ గారు కూడా వీరి గురించి వాక్యాలను తెలియచేశారు. గొప్ప ఆతిథ్యాన్ని, మంచి శ్రద్ధా భక్తుల్ని షూనేమీరాలు కనపరిచింది. మరి నీకేమైనా కావాలా? ఏదైనా కావాలంటే చెప్పు, రాజులతో ఏమైనా మాట్లాడమంటావా? నీ కుటుంబంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏది కావాలని నేను దాన్ని తీరుస్తా అని ప్రవక్త చెబితే ఆమె అంటూ ఉన్నారు, నేను నా స్వజనులలో కాపురం, నాకు అన్నీ ఉన్నాయి, నాకేమీ వద్దు. ప్రభునందు ప్రియులారా, ఇదే విశ్వాసము సంఘ జీవితాలలో కూడా కనబడుతూ ఉండాలి. ఆశలు కాదు, కోరికలు కాదు, అది ఉండాలని ఇది ఉండాలని కాదు. ఉన్న స్థితిని బట్టి దేవుని నామాన్ని కనపరచడానికి, ఉన్న స్థితిని బట్టి జీవించడానికి నేర్చుకోవాలి. అదే ఒక మంచి విశ్వాసంగా కనబడుతూ ఉంది. జక్కయ్యకి ఏమైనా కావాలా? అధికారం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ధనం ఉంది, ఉద్యోగం ఉంది, సమస్తం ఉన్నాయి. ఇంకా ఏమన్నా కావాలా? ఏం అవసరం లేదు. నిజంగా ఆయనకి ఏం అవసరం లేదు. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడనగానే తన దగ్గర ఉన్నటువంటి ధనం మొత్తాన్ని పేదలకు ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వాళ్ళందరికీ ఇచ్చేశాడు. అదే విశ్వాసము అంటే. ప్రభునందు ప్రియులారా, సామెతలలోని బల్లి అదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రాజు యొక్క నివాసాలలో ఉండాలి అని, రాజు యొక్క భోగాలను అనుభవించాలని, చాలా దర్జాగా బతకాలని, గొప్ప సమృద్ధిలో బతకాలని చాలా మందికి ఉంటుంది.
చాలా మందికి ఉంటుంది. కానీ మీరెవ్వరూ పొందలేని ఆ యొక్క స్థలం, ఆ స్థలం రాజు నివాసాలలో బల్లి ఉంటుంది. అది నువ్వు చేత్తో పట్టుకోవచ్చు, దానిని వేదైనా చేయొచ్చు, కానీ నువ్వు మాత్రం అక్కడకు చేరలేవు. ప్రభునందు ప్రియులారా, దీనికి తగినట్టే చాలా కీర్తనలు కూడా మనకి ఉన్నాయి. ఇన్నాకలు పాడిన ఆరాధనకు తర్వాత పాడిన పాట కూడా అదే. ఇంకా ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకేమీ వద్దు అని చెప్పటం. కొన్ని కీర్తనలు కూడా దీని గురించి మనకు ఉన్నాయి. ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప. ఏదో కావాలని కాదు. అవును, అడుగుడి మీకు ఇయ్యబడును. అవును, మీ పరలోకపు తండ్రికి మీదకి ఏది కావాలో ఆయనకు తెలుసు. దాన్నే గురిపెట్టుకొని దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా రాకూడదు. మరి దేన్ని గురిపెట్టుకొని రావాలంటే దేవుడే. మత్తయి స్వార్త 6వ అధ్యాయము 31-32 వచనాలు మనం చూడగా, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలను ముగిస్తూ ఉన్నాను. బల్లి అది అనేకమైనటువంటి చోట్ల అది నివాసం చేస్తూనే ఉంటుంది. రాజుల గృహాలు కూడా అది నివాసము చేస్తుంది. కానీ మీరు అక్కడ నివాసము చేయలేరు. కాబట్టి ఆశలు కాదు, కోరికలను బట్టి నడవటము నేర్చుకోవాలని, అటువంటి జ్ఞానం కావాలని ఈ సామెత మనకు వివరిస్తూ ఉంది. అవును ప్రభునందు ప్రియులారా, ఇదిగో ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణాలు. ఆశలతో, కోరికలతో బతకటం కంటే కష్టపడి పనిచేయటం ఖచ్చితంగా లాభాన్నే చేకూరుస్తుంది. ఆ విషయము ఈ బల్లి మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడి మాటలను దీవించునుగాక. మిడతలు క్రమమైనటువంటి ప్రయాణాన్ని చేస్తూ వాటి యొక్క జీవితాన్ని కొనసాగిస్తాయి. అలాగే బల్లి రాజుల నివాసాలలో కూడా ఉంటుంది. మనము కూడా క్రమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగాలి. అలాగే ఆశలు, కోరికలతో కాదు, కష్టముతోనూ విశ్వాసముతోనూ దేవునిపై గురి కలిగి ముందుకు సాగాలని తెలియజేస్తూ దేవుని మాటలను ముగిస్తూ